ఎం న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదేవి పడమర పంచాయతీ కాపులగూడప గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి భూసమేత వైభవ వెంకటేశ్వర స్వామి కార్తీక మాసం శనివారం కావడంతో శ్రీ రామాంజనేయ ఆలింగన అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుండి స్వామివారిని దర్శించేందుకు భక్తులు భారీగా క్యూ కట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ధర్మకర్త చిన్న ప్రగడ చక్రి మాట్లాడుతూ సముద్ర తీరంలో పూజలు అందుకుంటున్న శ్రీ భూసమేత వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైందని, స్వామివారికి ప్రతి వారం దివ్యమైన రామావతారం, కృష్ణావతారం, వామన అవతారం అనేక అవతారాలు చేస్తున్నామని, ఈ ఆలయానికి 9 వారాలు దర్శించుకున్న భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకం తెలిపారు. శ్రీతచేతనమందారం శ్రీనివాసమహం భజే. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, ఇది శ్రీభూషమేత వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, వేములదేవి కాపులగడప, నరసాపురం మండలం. స్వామివారు 50 ఏళ్ల క్రితమే ఇక్కడ వేంచేసి ఉన్నారు. భక్తులందరూ కూడా విశేషంగా తమ గోత్రం పేర్లు చదివించుకుని వారి యొక్క కోరికలను తీర్చుకుని 7 వారాలు కానీ 9 వారాలు కానీ స్వామివారి దర్శనం కోసం వచ్చేసి ఎంతో తీర ప్రాంతాల నుంచి కూడా నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, వారి కోరికలు స్వామివారి తీర్చడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా విశేష కైంకర్యాలు చేస్తూ స్వామివారి యొక్క కళ్యాణం నిర్మించడం కానీ విశేష కైంకర్యాలు చేస్తూ స్వామివారి అభివృద్ధికి తోడ్పడ్డారు. స్వామివారికి విశేష కార్యక్రమాల్లో అలంకారాలు కార్తీక మాసం, ధనుర్మాసంలో విశేషంగా ఉదయం తీర్థబిందు నుంచి ప్రారంభమై తిరుమలలో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో సుప్రభాత సేవ దగ్గర నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు కూడా ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం 3 గంటల నుంచి ప్రారంభిస్తాం. అష్టోత్తర కలశాభిషేకం దగ్గర నుంచి స్వామివారి మూలవల్లకు అష్టోత్తర కలశాభిషేకం, 1,00,000 చామంతి పుష్పాలు, 1,00,000 తులసి పుష్పాలు, తులసి మొత్తం విశేషంగా విశేష పూజలు అందుకుంటున్నారు. స్వామివారు దర్శనం కోసం అన్ని రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. అందరి కోరికలు స్వామివారు తీరుస్తున్నారు. ఈరోజు విశేషంగా అలంకారం శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకున్నట్టుగా అలంకారం ఇవాళ చూడొచ్చు. మూల విరాట్ వెంకటేశ్వర స్వామివారు రామావతారంలో ఈ ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకున్నట్టుగా ఈ వారం అలంకారం. అలా ప్రతి వారం ఒక్కొక్క అలంకారంలో స్వామి మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు, చేసేమన్నారు. నమో శ్రీ వెంకటేశాయ. కాపులగడపలో వేములదేవి వెస్ట్ పంచాయతీలో వైకుంఠపురంలో వేంచేసినటువంటి శ్రీ 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 వైభవ వెంకట 1990లో కార్యరూపం దాల్చాలని అనుకున్న 2010లో అది కార్యరూపం దాల్చి స్వర్గీయ శ్రీ చెన్నాప్రగడ హనుమంతరావు గారు మా నాన్నగారి యొక్క అకుంఠిత సంకల్పంతో, దృఢ సంకల్పంతో దేవాలయ నిర్మాణం అనేది పూనుకోవడం జరిగింది. ఆ దేవాలయ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత అనుకోకుండా తిరుపతి నుంచి మాకు మత్స్యకార సొసైటీ ద్వారా విగ్రహం రావడం, తిరుపతి నుంచి అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి ఆ విగ్రహ ప్రతిష్టలో అందులో వేయడం, ఇలాగా ఇవన్నీ కూడా కలిసి అలాగే గ్రామస్తులు అనేక మంది సహాయ సహకారాలు అందించారు. అలాగే స్వర్గీయ వెంకటరత్నం గారు తమ స్థలాన్ని గుడి కట్టడానికి ఇవ్వడం, ఈ విధంగా మొదలైనటువంటి ఆ ప్రస్థానం ఈరోజు ఒట్టుడు ఇంతింత అన్నట్టుగా స్వామివారి యొక్క అఖండమైన ఆశీస్సులతోటి ఇంత ఘనంగా మేమందరం కూడా స్వామి యొక్క సేవలు చేసుకునేటువంటి అవకాశం ఆ స్వామి యొక్క ఆశీస్సులతోటి మా అందరికీ రావడం జరిగింది. ఈ ఆలయానికి ఎంతో దూరం నుంచి పేరుపాలెం, మొగుల్తూరు, పాలకొల్లు, అలాగే మత్స్యపురి ఇలాంటి పరిసర ప్రాంతాల నుంచి కానీ అలాగే దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ స్వామివారి యొక్క ఆలయానికి రావడం, ఇక్కడ శ్రీమాన్ అరుణ్ కుమార్ ఆచార్యుల వారి యొక్క అలంకరణలు చాలా ఒక విశిష్టత కలిగి ఉండడం మూలాన్ని ఆ విశిష్టత కారణంగా కూడా వారు ఇంత దూరానికి వచ్చి ఆ అలంకరణలో ఉన్నటువంటి స్వామిని దర్శించడానికి చాలా దూర ప్రాంతాల నుంచి రావడం, అనేక మంది భక్తులు 9 శనివారాలు స్వామి దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనేటువంటి నమ్మకంతో వారు ఎంతో దూరాల నుంచి ఎండ, వాన, చలి అలాంటివి లెక్క చేయకుండా పూర్తిగా పాదచారులుగా స్వామివారి యొక్క
దర్శనానికి వచ్చి వారి యొక్క కోరికల్ని స్వామికి విన్నవించుకోవడం, ఆ కోరికలు నెరవేరడం కూడా జరుగుతూ ఉంది. ఎంతోమంది భక్తులు ఎన్నో రకాలుగా తమ కోరికలు తీరడం వల్ల స్వామివారికి కానుకల రూపంలో కానీ, అలాగే అనేక రకాల వస్తువుల రూపంలో కానీ, ధన రూపంలో కానీ వారు తమ యొక్క భక్తిని స్వామి ఎడల చాటుకుంటూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి గమనిక భక్తులందరికీ కూడా శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి వారిని 9 శనివారాలు దర్శించుకుని మీరు తరిస్తే, స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయని, ఆ స్వామి యొక్క అఖండమైన ఆశీస్సులు మీకు అందరికీ తప్పకుండా ఉంటాయని. వేములదేవి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీభూ సమేత వైభవ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా గత 4 వారాలుగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శిస్తున్నారు. అందులోనే భాగంగా ఈరోజు కూడా స్వామివారిని ఉదయం నుంచి దర్శనిస్తున్నారు. ఉదయం 4:30 గంటల నుండి స్వామివారికి సుప్రభాత సేవ, మేల్కొల్పు సేవ, నవనీత హారతి కార్యక్రమాలు జరిగాయి. ఒక పక్క స్వామి మాలాధారులైనటువంటి అయ్యప్ప స్వామి మాలాధారులు గణపతి హోమ కార్యక్రమాన్ని చేస్తుండడం, ఒక పక్క స్వామివారి దర్శన కార్యక్రమం ఉదయానికి కూడా జరుగుతూ ఉన్నది. ఒక పక్క అన్నదాన కార్యక్రమం మొదలైంది. స్వామివారికి విశేషమైనటువంటి అలంకరణ చేస్తున్నటువంటి మరిన్ని వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.